రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన ఏటీఎం లాంటి ఘటన ఇల్లందుకుంట మండలంలో పునరావృతం కాకుండా అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఎస్ఐ అశోక్ కుమార్. రాత్రి వేళ పోలీస్ పెట్రోలింగ్ ని పెంచమని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాలు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిఘాలు పెంచమని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా కాపలాగా ఉంచితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీసులతో ఏదైనా అత్యవసరం పడితే వెంటనే 100కు డయల్ చేయాలని సూచించారు. మండల ప్రజలందరికీ ఇల్లందపుట్ట పోలీస్ తరపున అందరికీ నమస్కారాలు. ఇల్లందపుట్ట పోలీస్ తరపున మేము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా మా యొక్క ఎస్పీ శ్రీ మహేష్ బాబాసాహెబ్ గీతే గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా రాత్రిపూట పెట్రోలింగ్ మరియు బ్లూ కోల్ట్ గస్తీ కూడా తిరుగుతున్నారు. ప్రతి ఒక్క విలేజ్లో కూడా మా యొక్క పాయింట్ బుక్స్ అనేది మేము ఏర్పరచుకున్నాము. ఎక్కడెక్కడ చెక్ చేయాలి, ఏమేమి చెక్ చేయాలి అనేది ప్రతి ఒక్క గుడిని కానీ, ముఖ్యమైన టెంపుల్స్ను, బ్యాంకులు, ఏటీఎంలు, అలాగే ముఖ్యమైనటువంటి విగ్రహాలను కూడా మేము రాత్రిపూట చెక్ చేయడం జరుగుతుంది. ఎలాంటి సంఘటన జరగకుండా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా గస్తీ నిర్వహించడం జరుగుతుంది. 24 గంటల పాటు మా యొక్క గస్తీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. అలాగే ఏదైనా